అస్సలం వాలేకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ముందుగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. మనకి రంజాన్ అంటే గుర్తొచ్చేది ఫాస్టింగ్స్. ముస్లిమ్స్ ఈ రంజాన్ ఫాస్టింగ్ అనేది ఎంతో నిష్టగా ఉంటూ ఉంటారు. ఈ టైంలో సన్ రైజ్ కి ముందు భోజనం చేస్తారు, తర్వాత సన్సెట్ అయిన తర్వాత భోజనం చేస్తారు. ఈ మధ్యలో కనీసం సలైవా కూడా మింగకుండా ఫాస్టింగ్స్ అనేది ఉంటూ ఉంటారు. ఈ రంజాన్ మంత్ అంటేనే డిసిప్లిన్ మంత్ అని అర్థం. ఈ రంజాన్ ఫాస్టింగ్స్ అనేవి డ్రై ఫాస్టింగ్స్ అన్నమాట. ఈ రంజాన్ ఫాస్టింగ్స్ కి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. నేను ఈ వీడియోలో రంజాన్ ఫాస్టింగ్ చేసేటప్పుడు ఎలాంటి కేర్స్ తీసుకోవాలి దాని గురించి ఒకసారి చెప్తాను. దిస్ ఇస్ డాక్టర్ కరిష్మా, న్యాచురోపతి ఫిజిషియన్. ఫాస్టింగ్ వల్ల చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ స్టడీ ప్రకారం రంజాన్ ఫాస్టింగ్స్ తర్వాత వాళ్ళ బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి కంట్రోల్లోకి వచ్చాయని, అలాగే బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ కూడా కంట్రోల్లోకి వచ్చాయని తెలియంది. అలాగే ఈ ఫాస్టింగ్స్ వల్ల ఇంకా ఎన్నో లాభాలు. వెయిట్ మేనేజ్ అవుతుంది, మెంటల్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అలాగే స్లీప్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఈ డ్రై ఫాస్టింగ్ టైంలో ఏమవుతుంది అంటే ఇనిషియల్గా మనం తిన్న ఫుడ్లో ఉన్న గ్లూకోజ్ అనేది ఎనర్జీ యూటిలైజ్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత మన బాడీ ప్రోటీన్స్ మీద, ఫ్యాట్స్ మీద ఎనర్జీ కోసం డిపెండ్ అవుతూ ఉంటుంది. ఈ టైంలో ఏం జరుగుతుంది అంటే ఇన్సులిన్ లెవెల్స్ అనేవి బ్యాలెన్స్లోకి వస్తాయి. ఇన్సులిన్ లెవెల్స్ బ్యాలెన్స్ అయ్యాయి అంటే మన బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి, అలాగే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి నార్మల్ రేంజ్లో రావడానికి హెల్ప్ అవుతూ ఉంటాయి. ఇంకొకటి ఏంటి అంటే ఈ ఫాస్టింగ్ టైంలో స్టమక్ కి, డైజెస్టివ్ సిస్టమ్ కి రెస్ట్ అనేది దొరుకుతుంది. ఈ స్టమక్ కి, డైజెస్టివ్ సిస్టమ్ కి రెస్ట్ దొరికినట్లయితే మన బాడీ రీబిల్డ్, రీజనరేషన్, రీపేర్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫాస్టింగ్స్ చేసేటప్పుడు మనకి ఏదైతే ఓల్డ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో అవి ఒకసారి మళ్ళీ పెరిగి తగ్గుతూ ఉంటాయి. దీన్నే మనం హీలింగ్ క్రైసిస్ అని అంటూ ఉంటాము. సో ఈ హీలింగ్ క్రైసిస్ అంతా ఏంటి అంటే మన బాడీని యాక్టివేట్ చేసి మళ్ళీ మనకి ఏదైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో వాటిని తగ్గించడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. అంటే హీలింగ్ ఎబిలిటీస్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటాయి. సో ఇదంతా కూడా మనం ఫాస్టింగ్ ఉన్న 3 to 5 days లోపల ఇలా జరిగి మళ్ళీ నార్మల్ కండిషన్స్లోకి వస్తూ ఉంటుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ డ్రై ఫాస్టింగ్ వల్ల. నేను ఈ వీడియోలో రంజాన్ ఫాస్టింగ్ చేసేటప్పుడు ఎలాంటి కేర్స్ తీసుకోవాలి దాని గురించి ఒకసారి చెప్తాను. దిస్ ఇస్ డాక్టర్ కరిష్మా, న్యాచురోపతి ఫిజిషియన్. ఈ డ్రై ఫాస్టింగ్స్ చేసేటప్పుడు ఎవరికైతే కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్, అలాగే కార్డియాక్ ఇష్యూస్, ఇంకా బీపీ లెవెల్ ఇష్యూస్, డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి డాక్టర్ సజెషన్స్ తీసుకొని, డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని ఈ డ్రై ఫాస్టింగ్ స్టార్ట్ చేస్తే మంచిది. డ్రై ఫాస్టింగ్స్ ఉండేటప్పుడు మనకి డీహైడ్రేషన్ అనేది కామన్గా చూస్తూ ఉంటాము. ఈ డీహైడ్రేషన్ని ఓవర్కమ్ చేయాలి అంటే మనము ఏదైతే ఈటింగ్ అవర్స్ ఉన్నాయో ఈ ఈటింగ్ అవర్స్లో ప్రాపర్గా వాటర్ అనేది తీసుకోవాలి. అంటే ప్లెంటీ ఆఫ్ వాటర్ అనేది తీసుకుంటూ ఉండాలి. ఈ వాటర్ తాగే విధానం కూడా వెంటనే వాటర్ తాగకుండా సిప్ బై సిప్ వాటర్ తీసుకుంటూ ఉండాలి. డ్రై ఫాస్టింగ్స్ చేసేటప్పుడు డీహైడ్రేషన్ రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి ఇంకొక టిప్ ఏంటి అంటే మీరు టీ, కాఫీ, అలాగే ఎక్కువ సాల్టీ ఫుడ్స్, షుగరీ ఐటమ్స్ తగ్గించడము, అలాగే అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఇవి ఏం చేస్తుంటాయి అంటే బాడీ డైయూరిటిక్ గా పనిచేసి బాడీని డీహైడ్రేట్ చేసి థర్స్ట్ ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటాయి. సో దానికోసము ఇలాంటివి తగ్గించుకోవడం చాలా మంచిది. అలాగే డైట్ లో వాటర్ కంటెంట్ ఫ్రూట్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాలి. లైక్ వాటర్ మెలాన్స్, మస్క్ మెలాన్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఇంకొకటి దాహం. ఈ దాహంని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అని అన్నట్లయితే మనం ఈటింగ్ అవర్స్లో లేకపోతే మార్నింగ్ తీసుకున్న ఫుడ్ తర్వాత మనం నైటే ఒక గ్లాస్ వాటర్లో ఫెనెల్ సీడ్స్, అలాగే ఇలాచి ఈ రెండు ఓవర్ నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ ఫుడ్ తీసుకున్న తర్వాత ఒక గ్లాస్ ఈ సోక్ చేసిన వాటర్ కనుక తీసుకున్నట్లయితే మనకి థర్స్ట్ అనేది సప్రెస్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు అంటే ఈ ఫెనెల్ సీడ్స్లో, ఇలాచీలో కూలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి థర్స్ట్ని సప్రెస్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఎవరికైతే కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో, లైక్ కిడ్నీ స్టోన్స్ కానివ్వండి, ఇంతకు ముందు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్ గా వచ్చేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫాస్టింగ్ ఉంటున్న టైంలో అంటే మీ డైట్ లో బెర్రీస్ ఉండేలాగా చూసుకోండి. లైక్ క్రాన్బెర్రీ కానివ్వండి, రాస్బెర్రీ కానివ్వండి, ఇలాంటి బెర్రీస్ ఉండేలాగా చూసుకోండి. ఇంకా వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ అయిన ఆరెంజెస్, లెమన్ వాటర్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోండి.
దీనివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గడానికి, కిడ్నీ స్టోన్స్ కరగడానికి, కిడ్నీ స్టోన్స్ వల్ల మీకు వచ్చే పెయిన్ తగ్గించడానికి కూడా ఇవి బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. జనరల్ గా ఈ ఫాస్టింగ్ టైంలో మనం వాటర్ తక్కువగా తీసుకుంటూ ఉంటాం కాబట్టి యూరిన్ అవుట్పుట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల మళ్ళీ మనం యూరిన్ పాస్ చేసేటప్పుడు మంట లాంటివి ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. దీన్ని బీట్ చేయడానికి మీరు బార్లీ వాటర్ లేకపోతే ఒక గ్లాస్ వాటర్ లో కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేసుకొని ఈ వాటర్ కనుక తీసుకున్నట్లయితే యూరిన్ అవుట్పుట్ అనేది ఇంక్రీజ్ అయ్యి బర్నింగ్ యూరిన్ సెన్సేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎవరైతే ఇర్రెగ్యులర్ బౌల్ మూమెంట్స్ తో బాధపడుతున్నారో లేదా కాన్స్టిపేషన్ సమస్యతో బాధపడుతున్నారో ఈ ఫాస్టింగ్ టైంలో మీ బౌల్ మూమెంట్స్ ని రెగ్యులర్ గా చేసుకోవడానికి ఎలాంటి కేర్ తీసుకోవచ్చు అన్నట్లయితే, సో నైట్ టైం మీరు ఏం చేయాలి అంటే ఒక 6 hours సోక్ చేసిన సబ్జా వాటర్ కానివ్వండి లేకపోతే చియా సీడ్ వాటర్ కానివ్వండి కన్స్యూమ్ చేసినట్లయితే ఇందులో ఉన్న హై ఫైబర్ కంటెంట్ అనేది మనం తీసుకుంటున్న ఫుడ్ ని బాగా డైజెస్ట్ చేసి అలాగే మోషన్ అనేది ఫ్రీగా రావడానికి బాల్ మూమెంట్ ని రెగ్యులర్ గా చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే మీరు తీసుకుంటున్న ఫుడ్ లో ఖచ్చితంగా హై ఫైబర్ కంటెంట్, నేను చెప్పినట్టు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ని యాడ్ చేసుకున్నట్లయితే మీ బౌల్ మూమెంట్స్ అనేవి రెగ్యులర్ అవుతూ ఉంటాయి. అలాగే ఎవరైతే ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారో అలాంటి వాళ్ళు ఈ డ్రై ఫాస్టింగ్ చేసేటప్పుడు ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి అన్నట్లయితే, సో మీరు ఫాస్టింగ్ ని బ్రేక్ చేసేటప్పుడు ఎలాగో ఈ ఫాస్టింగ్ అనేది డేట్స్ తో బ్రేక్ చేస్తూ ఉంటాము. ఈ డేట్స్ తిన్న తర్వాత 1 or 2 glasses వాటర్ తీసుకున్న తర్వాత ఒక 30 నుంచి 45 minutes వరకు గ్యాప్ ఉంచి తర్వాత ఫుడ్ ని తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ ఫుడ్ లో కూడా ఆయిలీ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్ అలాంటివి అవాయిడ్ చేసి ఫ్రూట్స్ లేదా సలాడ్స్ తీసుకునేలాగా చూడండి. అలాగే ఏదైతే ఈజీగా డైజెస్ట్ అయిపోతూ ఉంటుందో అలాంటి ఫుడ్ ని తినేలాగా చూసుకోండి. ఇంకా ఫుడ్ తినేటప్పుడు హర్రీ బరీ కాకుండా బాగా నమిలి తీసుకునేలాగా చూడండి. ఎవరికైతే ఆల్రెడీ ఇండైజెషన్ సమస్యతో బాధపడుతున్నారో అలాంటి వాళ్ళు ఈ డ్రై ఫాస్టింగ్ చేసేటప్పుడు ఎలాంటి కేర్స్ తీసుకోవాలి అన్నట్లయితే, మీరు మార్నింగ్ టైం తీసుకునే ఫుడ్ దీని తర్వాత ఒక సిట్రస్ ఫ్రూట్ ఉండేలాగా చూసుకోండి. అదేంటి అంటే ఆరెంజ్ కానివ్వండి, యాపిల్ కానివ్వండి లేకపోతే లెమన్ వాటర్ కానివ్వండి. ఇవి కనుక మీరు తీసుకున్నట్లయితే మన స్టమక్ డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేవి ప్రాపర్ గా రిలీజ్ అయ్యి అలాగే డైజెస్టివ్ యాసిడ్స్ అనేవి బ్యాలెన్స్డ్ గా రిలీజ్ అయ్యి ఫుడ్ ని బాగా డైజెషన్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇంకొకటి చేయాల్సింది ఏంటి అంటే ఫుడ్ ని హరీబరీగా తినకుండా మంచిగా చ్యూ చేసి తిన్నట్లయితే ఫుడ్ అనేది ప్రాపర్ గా డైజెస్ట్ అయిపోతూ ఉంటుంది. సో మీరు టైంకి తగ్గట్టు ప్లాన్ చేసుకొని ఫుడ్ ని చాలా స్లోగా నమిలి తినడానికి ట్రై చేయండి. డ్రై ఫాస్టింగ్ ఉంటున్నప్పుడు మన బాడీలో నుంచి గ్లూకోజ్ అనేది యూటిలైజ్ అయిపోయిన తర్వాత మనకి ఎనర్జీ లెవెల్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. సో ఇలాంటి టైంలో ఎలాంటి డైట్ తీసుకుంటే మన ఎనర్జీ లెవెల్స్ ని మెయింటైన్ చేయొచ్చు అంటే, ఈ టైంలో మనం మన డైట్ లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే హెల్దీ ఫ్యాట్స్ ఉండేలాగా, లో కార్బోహైడ్రేట్స్, ఈ కార్బోహైడ్రేట్స్ కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండేలాగా చూసుకోవాలి. సో ఈ ప్రోటీన్ విషయానికి వచ్చినట్లయితే జనరల్ గా ఈ టైంలో అందరూ మీట్, చికెన్, ఫిష్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. దీనితో పాటు వెజ్ ప్రోటీన్ కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. లైక్ పన్నీర్ కానివ్వండి, మష్రూమ్స్ కానివ్వండి, లెంటిల్స్ ఇలాంటివి తీసుకుంటూ ఉండండి. ఈ హెల్దీ ఫ్యాట్స్ విషయానికి వచ్చినట్లయితే మీ డైట్ లో ఖచ్చితంగా నట్స్ అయిన ఆల్మండ్స్, వాల్నట్స్, క్యాష్యూ నట్స్ ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండండి. దీంతో పాటు సీడ్స్ అయిన సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్ అలాగే పంకిన్ సీడ్స్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ విషయానికి వస్తే కనుక బ్రౌన్ రైస్, మిల్లెట్స్ ఇలాంటివి యాడ్ చేసుకోండి. ఒకవేళ మీరు వైట్ రైసే తినాలి అనుకున్నట్లయితే ఈ వైట్ రైస్ క్వాంటిటీ తగ్గించేసి కర్రీస్ క్వాంటిటీ ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. ఎందుకు అంటే మనకి ఈ ప్రోటీన్స్, హెల్దీ ఫ్యాట్స్ అలాగే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఏం చేస్తాయి అంటే మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ ని మెయింటైన్ చేయడానికి, ఫుడ్ అనేది స్లోగా డైజెషన్ అయ్యి త్వరగా ఆకలి వేయకుండా ఉండడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. కాబట్టి సో ఇలాగా మీ డైట్ లో యాడ్ చేసుకోండి. డ్రై ఫాస్టింగ్స్ ఉంటున్నప్పుడు మీ ఓరల్ హెల్త్ ని కూడా మెయింటైన్ చేయండి. సో ఎందుకంటే ఈ టైంలో మనకి టంగ్ మీద వైట్ కోటింగ్ రావడము అలాగే డెంటల్ క్యారీస్ కూడా వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఓరల్ హెల్త్ ని మెయింటైన్ చేసేలాగా మెస్వక్ తో బ్రష్ చేసినట్లయితే ఈ ఓరల్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది.
ఇంకొకటి ఏంటి అంటే ఈ డ్రై ఫాస్టింగ్స్ చేసేటప్పుడు ఎలక్ట్రోలైట్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. ఈ ఎలక్ట్రోలైట్స్ ని బ్యాలెన్స్ చేసుకోవడానికి కోకోనట్ వాటర్ తీసుకోవాలి. ఇంకా మనకి పొటాషియం రిచ్ ఫుడ్స్, మెగ్నీషియం రిచ్ ఫుడ్స్, సోడియం రిచ్ ఫుడ్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాలి. ఇవి మనకి బనానాలో, నట్స్ లో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ఇంకొకటి, డ్రై ఫాస్టింగ్స్ చేసేటప్పుడు మీ ఎలక్ట్రోలైట్స్ ని బ్యాలెన్స్ చేసుకునేలాగా మీ డైట్ లో పొటాషియం, మెగ్నీషియం, సోడియం ఉండేలాగా చూసుకోండి. ఇవి మనకి కోకోనట్ వాటర్ లో, బనానాలో, అలాగే నట్స్, సీడ్స్ లో ఈ మెగ్నీషియం, పొటాషియం అనేవి ఉంటూ ఉంటాయి. ఇంకొకటి, మన బాడీని క్విక్ గా ఎనర్జీ తీసుకొని రావడానికి, క్విక్ గా ఎలక్ట్రోలైట్స్ ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఒక గ్లాస్ వాటర్ లో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్, అలాగే హాఫ్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకొని కనుక తీసుకున్నట్లయితే బాడీ అనేది రీహైడ్రేట్ అవ్వడానికి, ఎలక్ట్రోలైట్స్ ని బ్యాలెన్స్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఫాస్టింగ్స్ చేస్తున్న టైంలో మీరు ఫ్రీక్వెంట్గా వెయిట్ చెక్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే WHO ప్రకారం మంత్కి 4 to 5 kgs వెయిట్ లాస్ అనేది హెల్దీ. ఇలా కాకుండా డబుల్గా 8 to 9 kgs వరకు వెయిట్ లాస్ అవుతూ ఉన్నట్లయితే ఒకసారి మీ డైట్ని చెక్ చేసుకొని దానికి తగ్గట్టు న్యూట్రిషన్స్ ఉన్న ఫుడ్స్, లేకపోతే వెయిట్ గెయిన్ అయ్యే ఫుడ్స్ని తీసుకుంటూ ఉండాలి. లేకపోతే ఒకసారి న్యూట్రిషనిస్ట్ సజెషన్స్ తీసుకొని, లేకపోతే డాక్టర్ సజెషన్ తీసుకొని డైట్ మోడిఫికేషన్స్ అనేవి తీసుకుంటూ ఉండండి. ఫాస్టింగ్ టైంలో చాలా మంది చేసే తప్పేంటి అంటే, పొద్దున్నుంచి ఏమీ తినలేదు కాబట్టి ఫాస్టింగ్ బ్రేక్ చేసిన తర్వాత ఓవర్ ఈటింగ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే డబుల్గా తినేస్తూ ఉంటారు. దీనివల్ల బాడీకి ఏమవుతుంది అంటే మెటబాలిక్ షాక్ ఆఫ్ ఫుడ్ ఈ కండిషన్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ టైంలో ఏమవుతుంది అంటే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అవ్వడము, బ్రీతింగ్ డిఫికల్టీ రావడము, హార్ట్ రేట్ పెరిగిపోవడము, ఇంకా స్టమక్ డిస్కంఫర్ట్ రావడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది కనుక ప్రొలాంగ్డ్ టైం కనుక జరిగినట్లయితే బెల్లీ ఫ్యాట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా వెయిట్ అనేది సడన్గా ఇంక్రీజ్ అయిపోతూ ఉంటారు. దీనివల్ల మనకి చాలా రకాల జాయింట్ పెయిన్స్, నీ పెయిన్స్ ఇవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు మెయిన్గా ఈ ఓవర్ ఈటింగ్ని తగ్గించుకోవడానికి ట్రై చేయండి. ఏదైనా లిమిటెడ్గా తీసుకోవడానికి, ఏదైనా ఫుడ్ లిమిటెడ్గా తీసుకోవడానికి ట్రై చేయండి. ఫాస్టింగ్ టైంలో స్లీప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ టైంలో కొంచెం మనకి డిస్టర్బెన్సెస్ వస్తుంటాయి కాబట్టి డే టైంలో మీరు మినిమం అట్లీస్ట్ 1 to 2 hours స్లీప్ ఉండేలాగా చూసుకోండి. దీనివల్ల బాడీ అనేది యాక్టివేట్ అవ్వడానికి, రోజంతా ఎనర్జీగా మెయింటైన్ అవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఫాస్టింగ్ అంటే ఓన్లీ ఫుడ్ని అవాయిడ్ చేయడమే కాదు, మనకున్న ఎమోషన్స్ని, మెంటల్ యాక్టివిటీని కూడా కంట్రోల్ చేసుకోవడం. మనకి యాంగర్, ఇరిటేషన్, జెలసీ, సెల్ఫిష్నెస్ ఇలాంటి కొన్ని ఎమోషన్స్ అనేవి ఉంటాయి. వాటిని కంట్రోల్ చేసుకోవడానికి కూడా ఈ ఫాస్టింగ్ అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. నేను ముందే చెప్పినట్టు ఫాస్టింగ్ అంటేనే ఒక డిసిప్లిన్ అని అర్థం. దీని గురించి మీరు ఏం చేయాలి అన్నట్లయితే, మనం తీసుకుంటున్న ఫుడ్లో ఎక్కువగా సాల్ట్, స్పైస్, అలాగే పులుపు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇవి మనకి ఇలాంటి ఎమోషన్స్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. మనము ఈ ఫాస్టింగ్ టైంలో తీసుకుంటున్న ఫుడ్ అనేది ఎంత సాత్వికంగా ఉంటే అంత మంచిది. దీనికే కాకుండా ఇవి ఎసిడిటీని తగ్గించడానికి, ఇండైజేషన్ని తగ్గించడానికి, బాడీకి డీహైడ్రేషన్ రాకుండా చేయడానికి కూడా హెల్ప్ చేస్తూ ఉంటాయి. కాబట్టి మీరు మ్యాక్సిమం ఈ స్పైసెస్, సాల్ట్, పులుపుని తగ్గించడానికి ప్రయత్నించండి. ఈ ఫాస్టింగ్ టైంలో ఏంటి అంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గడం వల్ల, లేకపోతే బ్రెయిన్కి సరిగ్గా గ్లూకోజ్ లెవెల్స్ అందకపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనకి చిన్న చిన్న వాటికి ఇరిటేషన్, కోపం అనేవి వస్తూ ఉంటాయి. దానికోసం మీరు ప్రేయర్స్ చేసుకోవడము, మెడిటేషన్ చేసుకోవడం, జికిర్ అంటే దేవుడి నామస్మరణ చేసుకోవడం వల్ల మన మెంటల్ హెల్త్, అలాగే మన ఎమోషనల్ స్టేటస్ అనేవి కంట్రోల్లోకి వస్తూ ఉంటాయి. ఈ డ్రై ఫాస్టింగ్స్ చేసేటప్పుడు బాడీ అంతా డీహైడ్రేట్ అయిపోయి మజిల్స్ కూడా డీహైడ్రేట్ అనేది అవుతూ ఉంటాయి. ఈ మజిల్స్ డీహైడ్రేట్ అయినప్పుడు మనం ఎక్కువగా ఈ ఫాస్టింగ్ టైంలో నైట్ టైమ్ మజిల్ క్రాంప్స్, అలాగే మజిల్ పెయిన్స్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. దీనికోసం మనం ఏం చేయాలి అంటే మన బాడీని రీహైడ్రేట్ చేసుకునేలాగా ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకుంటూ, అలాగే బెడ్ టైంకి ముందు ఫుల్ బాడీ స్ట్రెచ్ అనేది ప్రాపర్గా చేసినట్లయితే మనకి ఈ మజిల్ క్రాంప్స్, మజిల్ పెయిన్స్, అలాగే మజిల్ టైట్నెస్ తగ్గడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. మీరు ఈ డ్రై ఫాస్టింగ్స్ని
నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ హెల్దీగా ఉండండి. ఇంకొకటి ఏంటి అంటే, మనం ఫాస్టింగ్స్ ఎంత కేర్‌తో చేస్తున్నామో, ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత కూడా మనం అంతే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే, ఫాస్టింగ్స్ ఉంటున్న టైంలో ఈ 1 మంత్ అంతా కూడా ఒక టైప్ ఆఫ్ డైట్‌ని, ఒక టైప్ ఆఫ్ టైమ్‌ని ఫాలో అయిన తర్వాత, వెంటనే మళ్ళీ మనం వేరే టైప్ ఆఫ్ డైట్‌కి, వేరే టైప్ ఆఫ్ టైమ్‌కి మనం అడ్జస్ట్ అవ్వాలి అంటే, బాడీ కొంచెం టైం తీసుకుంటూ ఉంటుంది. సో, దీనికోసం మనకి ఖచ్చితంగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, అలాగే డైటరీ చేంజెస్ అనేవి అవసరం పడుతూ ఉంటాయి. లేకపోతే మనం డైజెషన్ ఇష్యూస్, స్లీపింగ్ డిస్టర్బెన్సెస్, అలాగే ఈ డయాబెటీస్ అనేది రివర్స్ అవ్వడం, ఇలాంటి ఇష్యూస్‌ని ఫేస్ చేస్తూ ఉంటాము. సో, దాన్ని ప్రివెంట్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, అలాగే డైటరీ చేంజెస్ అనేవి ఉండాలి. సో, మీరు మీ బాడీకి తగ్గట్టు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవాలి, డైటరీ చేంజెస్ గురించి తెలుసుకోవాలి అన్నట్లయితే మా ఆయుష్మాన్‌ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మనకి హెల్త్ అంటే డిసీజ్ ఒక్కటి లేకుండా ఉండడం కాదు. మన మెంటల్ స్టేటస్, ఫిజికల్ స్టేటస్, అలాగే సోషల్ వెల్ బీయింగ్, స్పిరిచువాలిటీ కూడా కంట్రోల్‌గా ఉన్నట్లయితే మనం హెల్తీగా ఉన్నట్టు. ఈ రంజాన్ ఫాస్టింగ్ యొక్క కాన్సెప్ట్ కూడా ఇదే. మనం ఫిజికల్‌గా, మెంటల్‌గా, ఎమోషనల్‌గా, స్పిరిచువల్‌గా స్టేబుల్‌గా ఉంచడానికి ఈ రంజాన్ ఫాస్టింగ్ అనేది సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో, నేను చెప్పిన టిప్స్‌ని ఫాలో అవుతూ మీ రంజాన్ ఫాస్టింగ్స్‌ని సులభతరంగా చేసుకోవాలి. థ్యాంక్ యూ.